గూగుల్ పేలో సెక్యూరిటీ సెట్టింగ్స్. ఫస్ట్ గూగుల్ పే ఓపెన్ చేసి పైన ఒక ప్రొఫైల్ పిక్చర్ ఉంది, కింద కూడా ఐకాన్ ఉంది, కింద ఇక్కడ యూ అనే చోట. సో తర్వాత దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత పేజ్ని స్క్రోల్ డౌన్ చేసి కిందికి వెళ్ళిపోతే ఇక్కడ సెట్టింగ్ ఉంది. సెట్టింగ్ పైన క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. ఇలా సెట్టింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పైన క్లిక్ చేస్తే, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పైన క్లిక్ చేస్తే ఇలా 2 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఎన్నో ఆప్షన్స్ ఉన్నా ప్రధానంగా పైది, సెకండ్ది, మొదటిది రెండవది ఇంపార్టెంట్. మొదట డేటా అండ్ పర్సనలైజేషన్ పైన క్లిక్ చేస్తే ఇది ఎనేబుల్ అయి ఉంది. మీ వివరాలన్నీ, మీ బ్యాంక్ వివరాలన్నీ బయటకు వెళ్ళిపోతే అక్కడ గూగుల్ వాళ్ళ సర్వర్లో సేవ్ అయిపోతాయి. సో మధ్యలో ఏదైనా థర్డ్ పార్టీ కానీ ఏదైనా హ్యాక్ అయితే మీ బ్యాంక్ ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి భయం ఉంటే ఈ బటన్ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ అయి ఉంది, డిజేబుల్ చేసుకోండి. ఆన్ ఉంది, ఆఫ్ చేసుకోండి. అది ఇలా అడుగుతుంది, ఎస్ స్టాప్ పర్సనలైజేషన్, ఆఫ్ చేస్తున్నారా, ఎస్ క్లిక్ చేసేస్తే ఇలా ఆఫ్ అయిపోతుంది. తర్వాత బయటకు వస్తే ఇలా కనబడుతుంది పేజ్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది, ఇదంతా చదువుకోండి ఎందుకు అనేదాని ఇక్కడ ఉంది. తర్వాత నెక్స్ట్ ఎనేబుల్ యాప్ లాక్. సో దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. యాప్ను లాక్ పెట్టుకుంటే మనకు నచ్చింది ఏ లాక్ అయినా కావచ్చు, ఇన్ని ఆప్షన్స్ వస్తాయి. యువర్ ఎగ్జిస్టింగ్ పిన్ కానీ, ప్యాటర్న్ కానీ, ఫేస్ కానీ, ఫింగర్ ప్రింట్ కానీ ఏదైనా లాక్ ఉంది, లేదంటే 4 డిజిట్స్ పిన్ పెట్టుకున్నా సరిపోతుంది. ఏదో ఒకటి యాప్ లాక్ పెట్టుకోండి. పైదో అయితే కిందిదో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఉంటుంది. ఇక్కడ రెంట్లో ఏదో ఒకదానికి టిక్ పెట్టండి. పెట్టిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత అది యాక్టివేట్ అయిపోతుంది. మరి యాక్టివేట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే కింద ఇక్కడ నోటీస్ వస్తుంది, పాపప్, యూ హ్యావ్ ఆల్రెడీ ఎనేబుల్డ్ స్క్రీన్ లాక్. ఇలా వస్తుంది, అంటే ఇది యాక్టివేట్ అయిపోయిందని అర్థం. బయటకు వస్తే ఇలా కనబడుతుంది, ఎనేబుల్ యాప్ లాక్, బ్లూ కలర్ అయింది, ఇంతకుముందు లేదు. తర్వాత ఇలా ప్రైవసీ సెక్యూరిటీలో 2 ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి ప్రధానం. దీంతోపాటు బ్లాక్డ్ పీపుల్, పొరపాటున మనం ఎవరికైతే డబ్బు ఇచ్చామో, అప్పుగా ఇచ్చామో, వాళ్ళు తిరిగి ఇవ్వాలంటే ఇవ్వలేరు, బ్లాక్ అయ్యి ఉండొచ్చు. ఇది చెక్ చేసుకోండి. మిమ్మల్ని బాగా ఎవరిని ఇబ్బంది పెడితే డబ్బుల విషయంలో వాళ్ళని ఇక్కడ బ్లాక్ చేయొచ్చు. తర్వాత నోటిఫికేషన్స్, ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి. గూగుల్ పేలో సెక్యూరిటీ రిలేటెడ్, మనీ పేమెంట్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి, ఎనేబుల్ చేయండి. తర్వాత ఆటోపే, మీరు ఒక్కసారి ఏదైనా కోర్స్ కోసమో, లేకుంటే ఏదైనా రీఛార్జ్ చేశారో, లేకుంటే కస్టమర్కి ఒకసారి మీ ఫ్రెండ్కి రీఛార్జ్ చేస్తారు ఒక్కసారి కోసం, ఇది ఆటోపేలు ఉంటే ఎవ్రీ మంత్ అయిపోతూనే ఉంటుంది మీకు తెలియకుండా, మీ పర్మిషన్ లేకుండా. దీన్ని కూడా ఆఫ్ చేసి పెట్టేసుకోండి. చెక్ చేసుకుని ఆ లిస్ట్లో ఎవరిని ఉంచాలి, ఎవరిని ఉంచకూడదు లిస్ట్ వస్తుంది, దాని ప్రకారం డిసైడ్ చేసుకోండి. ఆటోపే దేనికి ఉన్నది చెక్ చేసుకోండి. న్యూస్ పేపర్ కావచ్చు, పాల అవార్డు కావచ్చు, ఏదైనా స్కూల్ ఫీజులు కావచ్చు, ఇవన్నీ ఆటోపేలోకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి లిస్ట్లో ఏది ఉందో చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఉంచి, లేకుంటే తీసేసుకోండి. చెక్ చేసుకుంటే మంచిది, చెక్ చేసుకోవటంలో తప్పులేదు. సో ఇవి గూగుల్ పేలో ఉన్న సెక్యూరిటీ సెట్టింగ్స్. ప్రొటెక్ట్ యువర్ మనీ 100%. సో జీపేలో సెక్యూరిటీ సెట్టింగ్స్, ఇది కంప్లీట్ గైడ్, బ్రీఫ్ గైడ్ 2026లో వచ్చిన మార్గదర్శకాలు, అవగాహన కార్యక్రమం. సో ఈ వీడియో అవేర్నెస్ కోసం ఇచ్చాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.